మనందరికీ లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. అప్పుడు మనం చేసే మొదటి పని ఏంటి? ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. నాకే ఎప్పుడు వస్తాయి, నేనే ఎందుకు ఎప్పుడు, అసలు ఈ జీవితం ఏంటో అని ఆలోచిస్తాం. అవునా? మీరే కాదు, నేను కూడా అలానే ఆలోచిస్తాను. కానీ దీన్ని ఏమంటారు? సెల్ఫ్ ఫైటింగ్. అంటే మనతో మనమే ఫైట్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఎవరికి నష్టం? ఆబ్వియస్లీ మనకే నష్టం. కాబట్టి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొదటి పని యాక్సెప్ట్ ద ప్రాబ్లం ఫస్ట్. అంటే మనకు వచ్చిన సమస్యను ఫస్ట్ మనం అంగీకరించాలి. ఓకే, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఓకే నాకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చింది, నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను అని ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే అదే మన హీలింగ్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఎస్పెషల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి అదే మన హీలింగ్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. అదే వేరే ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి అదే మీ సొల్యూషన్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇంకా రెండవది, ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన భయాలు. అంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామే అనవసరంగా భయాలు. ఆ భయాల్లో 90% నిజం కావు. ఇన్ కేస్ 10% నిజమైనా వాటిని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలము. కానీ మనం ఊరికే అనవసరంగా భయపడిపోతూ ఉంటాము. కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టేయాలి, ఫ్యూచర్కి సంబంధించిన భయాలు. థర్డ్, థింక్ అబౌట్ ద సొల్యూషన్. ఎంతసేపు నా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం గురించి ఆలోచించకుండా థింక్ అబౌట్ ద సొల్యూషన్ గురించి ఆలోచించండి. అది కూడా మన వైపు నుంచి కాదు, సొల్యూషన్ ఒక్క కోణం నుంచి కాదు, 360 డిగ్రీ యాంగిల్లో ఆ సొల్యూషన్ని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. లైఫ్ ఈజ్ సో సింపుల్ అండి. మనమే దాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నాం. అవునా కదా?